నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై న్యూస్ కేప్లో విశ్లేషణ చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక వచ్చే తెలంగాణ విషయానికి వస్తే, ఇక త్రివేణి సంఘంలో శివోహంగా దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక గ్రామీణ అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ PMAYGకి 75% నిధులు. మే నెలలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ గ్రేట్ పెట్రియాటిక్ వారు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. అలాంటి వారికి 50 లక్షల మించి సాయం చేసే అవకాశాన్ని పరిశీలించండి. అరుదైన వ్యాధిగ్రస్తుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన అంటూ ఒక కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక 5 ప్రాజెక్టులకు ఆయువు పోయండి. మెట్రో, త్రిబుల్ ఆర్, డ్రై పోర్ట్, మూసీకి నిధులివ్వండి. సెమీ కండక్టర్ తయారీ యూనిట్కి ఆదుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విన్నవించినటువంటి అంశాలు. కొత్తగా మరో 29 IPS పోస్టులు అవసరం. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచనని ప్రధాని అభిప్రాయపడినట్లు వెల్లడించినట్లు ఒక కథనాన్ని మనం చూడవచ్చు. PMAY సర్వే పూర్తి చేయండి. 2016-18 మధ్య 70,000 ఇళ్లు ఇచ్చినా అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. ఇక నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఓట. SLBC టన్నెల్లో క్లిష్ట పరిస్థితి. సొరంగాన్ని పరిశీలించిన నిపుణులు ఇప్పటికీ దొరకని కార్మికుల ఆచూకీ. నిపుణులు ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష. పూడికతీత వేగవంతానికి నిర్ణయం అంటూ SLBCకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక ఆ ప్రాజెక్టులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే. నిధులు తెస్తే కిషన్ రెడ్డి గండిబెండారం బారాసాను విలీనం చేసుకునేందుకు బీజేపీ యోచన. అందుకే కేసులు CBIకి ఇవ్వాలంటున్నారు. తన భాగస్వామి కేదార్నాథ్ మృతిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక పౌరులందరికీ పింఛను, కేంద్రం యోచన అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తెలంగాణలో పోసాని అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుపై పోసాని మీద కేసు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి తురుసు. అప్పట్లో ఫిర్యాదుపై స్పందించని పోలీసులు. అరెస్టు వేళ పోలీసులతో పోసాని వాగ్వాదం. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు రాజంపేట కోర్టులో పోసాని హాజరుపరచనున్నట్లు ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మిస్టరీగా మరణాలు. రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికితీస్తాం. SLBC ప్రమాదానికి గత కేసీఆర్ సర్కార్దే బాధ్యత. 10 ఏళ్లు నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఫిరాయింపులపై 10 ఏళ్లు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు. కేటీఆర్ అవగాహన రాహిత్యమే. విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. CBI విచారణ కోరితే BRSను బీజేపీ కలిపేసుకుంటుంది. నా దృష్టిపైనే లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు. BRS కథ ముగిసింది. భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ. ఆదాయాన్ని నెలకు 22,000 కోట్లకు పెంచితేనే సరిపోతుంది. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక మన సంగతి ఏంటి భయ్య. నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు. దుబాయ్లో నిర్మాణ, స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు. వాటిలో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు. పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆశలు ఆవిరి. సొరంగంలో చిక్కున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు SLBCకి సంబంధించి. ఇక అమ్మకానికి అమెరికా పౌరసత్వం. 43.5 కోట్లకు గోల్డ్ కార్డ్. ట్రంప్ సంచలన ప్రకటన. ఉద్యోగ కల్పనతో సంబంధం లేకుండా గ్రీన్ కార్డ్. ప్రస్తుతం ఉన్న EB-5 స్థానంలో కొత్తది. కోటి గోల్డ్ కార్డులతో 43.5 కోట్లు ఆదాయమే లక్ష్యంగా. ఉద్యోగాల ఊచకోతకు ట్రంప్ మేమో అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, మహాకుంభమేళాకు ఇక సెలవు. ఇక 45 రోజుల పాటు వైభవంగా సాగిన మహాకుంభమేళా బుధవారం ముగిసింది. శివరాత్రి పర్వదిన వేళ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఘట్టానికి తెరపడింది అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. చేయూత ఇవ్వండి. 5 అంశాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులు వెల్లువలో ఒక ప్రధాన అంశంగా మనం చూడవచ్చు.
ఇక నేడు ఎమ్మెల్సీ పోలింగ్ 2 ఉపాధ్యాయ 1 పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం పోటాపోటీ 3 చోట్ల గెలిచి సత్తా చాటాలని ఆశిస్తున్న బీజేపీ, గ్రాడ్యుయేట్ సీట్ సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు చీలికపైనే ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు ఉన్నట్లు ఒక కథనాన్ని మనం చూడవచ్చు. అప్రమత్తంగా ఆచితూచి ఎస్ఎల్బీసీ సొరంగంలో నేటి నుంచి తవ్వకాలు, తేలికపాటి పరికరాలతో శిథిలాల తొలగింపునకు నిపుణుల సూచన అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక బల్క్ డ్రగ్స్ వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ అంటూ బయో ఆసియా 2025 ముగింపు సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఆశలు ఆవిరేన టన్నెల్ ప్రమాదం జరిగే 5 రోజులు ఇప్పటికీ లభించిన కార్మికుల ఆచూకీ, పూర్తిగా మూసుకుపోయిన సొరంగం, ముందుకు సాగని సహాయక చర్యలంటూ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి కార్మికులు ఈ నెల 22న 8 మంది కార్మికులు చిక్కుకొని పోయారు. వారి యొక్క ఆచూకీ తెలియకపోవడంపై చాలామంది ఆశలు ఆవిరైనట్లు ఒక కథనాన్ని అయితే మాత్రం నమస్తే తెలంగాణ చూడవచ్చు. మోదీ జలక్, సీఎం షాక్, నోటీస్ ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని, అవాక్కైన రేవంత్ రెడ్డి అంటూ ఒక నమస్తే తెలంగాణలో ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈనాడు విషయానికి వస్తే గొంతెండుతోంది. ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో వేతలు, కరువు ప్రాంతాల్లో సమస్య తీవ్రం, పడిపోయిన భూగర్భ జలాలు, ఆర్డబ్ల్యూఎస్ కార్యాచరణ దిగాల్సిన తరుణం ఆసన్నమైందంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. నిస్సహాయ స్థితిలోనే రైతులకు అండ, అన్నదాత ఆత్మహత్య ఆలోచనే రాకూడదు, ఒత్తిడి తొలగిస్తూ భరోసా కల్పించడమే లక్ష్యం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక పోసాని కృష్ణమురళి అరెస్ట్, అరాచక శక్తికి ఆరదండలు, వైకాపా హయాంలోనే బూతులతో పెట్టిరేగిపోయిన వైనం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కుటుంబాల్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు, అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్టు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక అందరికీ పింఛన్, అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే శంభో శివశంభో, ఇక శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడాయి అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి అంశాలపై ఒక ప్రధాన అంశంగా ప్రచురించింది. శివరాత్రి స్నానాలకు వెళ్ళి 9 మంది మృతి అంటూ మరో కథనాన్ని చూడవచ్చు. ఇక పోసాని అరెస్ట్, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న అన్నమయ్య పోలీసులు, జనసేన నేత ఫిర్యాదుతో పోసానిపై కేసు అంటూ ఒక పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మన సంగతి ఏంటి భయ్య, నిర్మాత కేదర్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు, దుబాయ్లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదర్ వ్యాపారాలు, వాటిలో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. చివరిగా సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు నియంతృత్వం, చిన్నబాబు నిరంకుశత్వం, అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర, పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ అంటూ నిర్మాత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇంతలో ఎంత తేడా, నాడు నేడు మూలధన వ్యయం, పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం అంటూ 2024-25 బడ్జెట్ కేటాయింపులో మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు.